ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. సజయతి సువర్ణశైలః సకల జగచ్చక్ర సంఘటితమూర్తి కాంచన నికుంజ వాటికందళదమరి ప్రపంచ సంగీతః. ఈ శ్లోకం జాగ్రత్తగా చూస్తే మేరు పర్వతాన్ని సూచిస్తుంది. అయితే ఈ శ్లోకంలో మేరు పర్వతాన్ని స్తుతించినట్లుగా ఉన్నది. సమస్త లోకాలచే రూపొందిన స్వరూపం కలిగి బంగారు పొదల వరుసలలో విస్తరించే దేవతా స్త్రీల గానములతో శోభిల్లే ఈ మేరు పర్వతం జయమును సాధిస్తుంది అన్నది ఈ శ్లోకం తాలూకా తాత్పర్యం. మన పురాణాలలో ఈ మేరు పర్వతం చాలా పవిత్రమైనదిగా, దివ్యమైనదిగా పరిగణించబడింది. అంచేత ఈ మేరు పర్వత స్తోత్రాన్ని మనం స్తుతించినట్లయితే, పారాయణ చేసినట్లయితే ప్రతి సత్కార్యములందు అమ్మవారి కటాక్షంతో సకల కామ్యములు సిద్ధిస్తాయి అన్నది ఈ శ్లోకం తాలూకా ఆంతర్యం. హరి ఓం. స్వస్తి.